హాయ్ మామ, అందరికీ తెలుసు కదా, నేను మీ ఫన్నీ బాయ్ ఓంకార్. ఈరోజు మ్యాటర్ వచ్చేసి, నేను కడప నుంచి కన్యాకుమారికి వెళ్ళిపోతున్నాను. కాలేజ్కి మొత్తం మధ్య మధ్యలో ఎట్లా ఉందో అంతా చూసేయండి మా. సో ముందుగా నేనైతే బాక్రపేటకు వచ్చేసాము మా స్టేషన్కి. ఇంకా కడప నుంచి వస్తా ఉంటే వెయిట్ చేస్తూ ఉన్నా. అలా వెయిట్ చేస్తుండగా వచ్చేసింది. ఇంకా క్లైమేట్ చూసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఇంకా రేణిగుంట స్టేషన్ వచ్చేసింది ఫైనల్లీ. ఇంకా అలా బస్ స్టాప్లో నిలబడుకొని ఉన్నాం. ఇంకా ఆటోలు ఎక్కడ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. అలా చూస్తా అంటే ఏం చిక్కలే మాకు, ఏం అర్థం కాలే. పిచ్చోడిలా అట్లా చూసుకుంటా ఉన్నాం. చూసుకుంటా అట్లే టైం అయిపోతా. యశ్వంత్ గాడేమో దిక్కులు చూసుకుంటా ఉన్నాడు, ఫ్రెండ్ గాడు. ఏం అర్థం కాలే ఇంకా మాకు. ఇంకా ఫైనల్లీ ఆటో ఎక్కి ఇక్కడికి వచ్చేసాం. అలా ఫ్రెండ్ మౌలాలో వచ్చేసాడు. బజ్జీలు తినేసాం. ఇంకా అందరం తినేసాం. డబ్బులు ఎవరు ఇవ్వాలో ముగ్గురు నవ్వుకుంటా ఉన్నారు. నేను మాత్రం సైడ్కి వచ్చేసి వీడియో తీసుకుంటా ఉన్నా. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా బస్సు 7 కంటే ఇంకా మౌలాలి మొబైల్ షాప్కి వెళ్దాం పరా, డిస్ప్లే వేయించుకుందామంటే అలా తిరుగుతూ ఉన్నాం. ఎంత తిరిగినా ఏం రాలే. ఇంకా ఫైనల్లీ బస్సు అయితే వచ్చేసింది. బస్సు ఎక్కాం. అంతా చూసుకుంటా ఉన్నాం. ఫస్ట్ టైం ఎక్కడం. రోజు ఎప్పుడైనా ట్రైన్కి వెళ్ళేవాళ్ళం. ఇంకా యశ్వంత్ మౌలాలి ఏందో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా నా పాటికి నేనేమో వీడియో తీసుకుంటా ఉన్నా. ఈడేందో బస్సు ఎక్కాడో లేదో అప్పుడే క్రీమ్ పూసుకుంటా ఉన్నాడు. ఇంకా అట్లా అయిపోయింది మామ. ఇంకా నిద్రపోయేదే పొద్దున్నే లేసేలోపు. అలా పొద్దున్నే లేచిన తర్వాత క్లైమేట్ చూసుకుంటా ఉన్నాం. మ్యాప్ చూసుకుంటా ఉంటే ఇంకా 1 అవర్ ఉంటే వచ్చేస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా యశ్వంత్ గాడేమో ఎప్పుడు దిక్కులు చూసుకుంటా ఇంకా అట్లా ఉంటాడు. ఈ మౌలాడిగాళ్ళు ఎవరితోనో చాట్ చేస్తాడు. ఇంకా ఫైనల్లీ కావలికర్లో దిగిన తర్వాత బస్సు వచ్చింది. ఇంకా బస్సు ఎక్కింటే ఇంకా అందరూ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకా మేము బస్సులో అలా జర్నీ చేసేసాం. ఫైనల్లీ ఇంకైతే జాయ్ యూనివర్సిటీకి వచ్చేసాం మామ. ఇది మా జాయ్ యూనివర్సిటీ. ఇప్పుడు మొత్తం కాలేజ్ మొత్తం చూసేయండి. అది ఎంట్రన్స్ అయితే ఇది అడ్మిషన్ బ్లాక్ అనమాట. అడ్మిషన్ ఈరోజు అయితే ఎంతమంది వచ్చారో మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. నాకైతే ఏం అర్థం కాలే. అసలు ఇంతమంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. 4 అవర్స్ పట్టింది మామ ఐడి కార్డు తీసుకోవడానికి అయితే. ఇంకా అట్లా బయటకు వచ్చి అంతా వీడియో తీసుకుంటా ఉన్నా. ఇంకా ఫైనల్లీ మీల్స్ తిందామని వెళ్ళామమ్మ. చికెన్ పెట్టారు. నా అదృష్టం ఏందో నేను వచ్చిన రోజే చికెన్ పెట్టేశారు. ఫుల్ కుమ్మేసా. ఫైనల్లీ వెళ్ళి తినేసిన తర్వాత ఐడి కార్డ్ తీసుకున్నామమ్మ. తీసుకొని అంతా చూసుకుంటా అంటే నాకైతే స్కూల్ మెమరీస్ గుర్తొచ్చేసాయి. అరే ఏంద్రా చిన్నపిల్లలాగా ఐడి వేసుకుంటానా అని ఇంకా సంతోషంతో అట్టా ఐడి కార్డ్ చూసుకుంటా ఆనందమే వేరు. ఐడి కార్డ్ వేసుకొని చూసుకుంటే భలే ఉంది మామ. అలా చూసుకుంటూ ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయినామమ్మ. ఇంకా ఐడి కార్డ్ చూసుకుంటా అట్లా హాస్టల్ అంతా ఇంకా బిల్డింగుల మీద బిల్డింగులు కడతానే ఉన్నారు. ఏమొస్తుందో ఏం అర్థం కావడం లేదు. కానీ అసలు ఏడ చూసినా బిల్డింగ్లే కట్టేస్తాను ఇల్లు. ఇంకంతా అలా క్లైమేట్ అంతా జాయ్ యూనివర్సిటీ అంతా చూసుకుంటా ఇంకా హాస్టల్ దగ్గరికి వెళ్ళా. సంతోషం మాత్రం వేరే లెవెల్. ఐడి కార్డు ఇచ్చారని ఎందుకు ఆనందమో కానీ ఏం అర్థం కాలే అసలు. ఇంకా ఫైనల్లీ అదంట మా హాస్టల్. ఇంకా వాళ్ళు చూపించారు. ఇంకా వచ్చేసాం. ఇంకా లోపల హాస్టల్లో ఎట్లుంటుందో మొత్తం చూసేయండి. ఇది కొత్తగా కట్టారంట. ఈ 3 days అయిందంట ఓపెన్ అయ్యి. అంతే, అంతగా ఏమి లోపల ఇంకా ఏం కట్టలే. ఇంకా కొత్త కడతాను. అదో లిఫ్ట్ కూడా చూడండి మామ. లిఫ్ట్ కూడా ఉండే 4 floors లిఫ్ట్ కూడా పెట్టేశారు మా కోసం. ఇంకా ఫైనల్లీ మా రూమ్లో ఎట్లుంటుందో చూసేయండి మామ. ఇంకా పోతుంది మాది 325 రూమ్ నెంబర్ వచ్చేసి. ఇంకా అట్లా ఇంకా చూసేయండి మామ అందరూ. వీడు యశ్వంత్ గాడు ఏందో సబ్బులు అడ్డం పెట్టుకుంటాడు నేను వీడియో తీస్తానా అని. వాడికి పెద్ద సిగ్గనమాట ఆ వీడియోస్ అంటే. అస్సలు నచ్చదు. ఫెస్ట్ జరుగుతుంది అందరు తెలిసిందే. 5 days ఉంటుంది. ఇంకా అందరు డ్యాన్సెస్ అంటే ఇంకా సీనియర్స్ డ్యాన్సెస్ అంటే చూడడానికి వెళ్ళామమ్మ. చూసేయండి మీరు. కొన్ని సాంగ్స్ ప్లే చేస్తా. ఇక్కడికి ఎందుకు వచ్చా? నా పగ తీర్చుకోవడానికి వచ్చాయా? ఎవరి మీద? ఇంకా అట్లా ఫ్రెషెస్ అయిపోయిన తర్వాత ఒక స్టింగ్ తాగేసి ఇంకా రూమ్కి వెళ్ళేసామమ్మ. రూమ్కి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గ్రౌండ్లోకి వచ్చా. వీళ్ళు ఏందో క్రికెట్ ఆడతారంటే ఇంకా చూడడానికి వచ్చా. ఇప్పుడు మొత్తం మీకు క్రికెట్ గ్రౌండ్, కబడ్డీ వాళ్ళందరూ ఆడేదాన్ని చూసేయండి మామ. అంత పెద్దదేం కాదు కానీ చిన్నదే. చూసేయండి ఇప్పుడు. అది మామ వీళ్ళందరూ క్రికెట్ ఆడుతుంటారు. అంటే జాయ్ కాలేజ్ పక్కనే ఉంటుంది. కొంచెం అంతే,
కాలేజ్కి హాస్టల్కి కొంచెం అంత డిస్టెన్స్ అంతే. వీళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత ఒక టీ తాగేస్తామేమో. ఇంకా టీ తాగేసి హాస్టల్కి వచ్చా. ఇంకా 8:30 అంటే ఇంకా మీల్స్ తినేస్తా. ఇది మామ వ్లాగ్ అయితే. సో ఇది మామ మన వీడియో. సో ఏమైనా తప్పు మాట్లాడింటే క్షమించండి. సో ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ, ప్లీజ్.